బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా టీడీపీ నేతలపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. 2 రోజుల పాటు అనంతపురంలో పర్యటించిన లోకేష్ పార్టీ నేతల వ్యవహారశాలిపై అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అండగా ఉండని ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డారు. అలిగి ఇంట్లో కూర్చుంటే తమకెలా తెలుస్తుందని టీడీపీ నేతలను ప్రశ్నించారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అసంతృప్తితో ఉన్నవారి గురించి పార్టీ కేడర్ దృష్టికి తేవాలన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని కలుపుకొని పోవాలని లోకేష్ సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. హలో నరేష్, చెప్పండి. గగన, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటుంది, యు షుడ్ బి లైక్ ఏ లీడర్, యు మస్ట్ బి లైక్ ఏ ల్యాడర్ అని. ఇదే తరహాలోనే దీనికి అర్థము. ఈ ఖచ్చితంగా లీడర్ అనేవాడు ఎప్పుడైనా కూడా ఒక నిచ్చెన వల్లే ఉండి ఒక ల్యాడర్ లాగా అందరినీ పైకి తీసుకొని పోవాలి. అలాంటి లక్షణాలు కలిగిన వారే జీవితంలో ముందుకుంటారు. అదే విధంగా నిజమైన నాయకుడుగా ఈ సమాజంలో మెలుగుతాడని ఈ పార్టీ కార్యకర్తలకి నేతలకి ఈ రోజు ఈ 2 రోజుల పాటు అనంతపురం జిల్లాలో లోకేష్ పర్యటించి వాళ్ళకి హితోపదేశం చేసినాడు. ఈ విధంగా ఎవరైనా ఏ విషయంలోనైనా అసంతృప్తిగా ఉంటే ఖచ్చితంగా పార్టీ దృష్టికి, పార్టీ నేతల దృష్టికి, అదే విధంగా ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దృష్టికి తీసుకొని వచ్చి తమ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకోవాలని చెప్పినారు. ఇందులో భాగంగానే ఈ పర్యటనలో భాగంగా కొంతమంది ఈ జిల్లాలో కొన్ని విషయాల్లో అసంతృప్తిగా ఉండటం గమనించి ఆయన ఈ ఎమ్మెల్యేలు అయితేనేమి ఈ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ముఖ్య నేతల్ని పిలిపించి వాళ్ళకి ఏమి అవసరం ఉన్నాయో అవన్నీ చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. దాన్ని మీరు మరవకుండా వాళ్ళందరికీ కూడా తగిన సహాయము ఎప్పటికప్పుడు చేయాలి. పార్టీ ముందుకు నడిచేదానికి ఖచ్చితంగా కార్యకర్తలు, గ్రేడ్ 2 నాయకులు అనే వాళ్ళు ఎంతో దోహదపడతారు. దీనికి సంబంధించి ఎప్పుడు కూడా ఇటువంటి సమస్యలు తలెత్తకుండా నాయకులు అనే వాళ్ళు ఖచ్చితంగా కార్యకర్తల సమస్యలను తీర్చేవారిగా, ప్రజల సమస్యలను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని వ్యవహరించే వారిగా మనం ఉండాలని చెప్పి ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా లోకేష్ వాళ్ళకి హితోపదేశం చేసినాడు. అయితే కొంతమంది విషయంలో కొద్దిగా నిర్లక్ష్యం వహించినట్టు ఆయన దృష్టికి వస్తే కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేసి మరోసారి ఇవన్నీ కూడా పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పినాడు. గగన, రైట్ నరేష్. అలాగే కార్యకర్తలను జిల్లా టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదు అని విమర్శలు వస్తున్నాయి. దీనిపైన మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అంటే కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని కొంతమంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చేస్తున్నట్టు మనకి సమాచారం ఉంది. అయితే ఆ సమస్యలు ఏంటివి అనేటివి కొన్ని అధికారుల దృష్టికి, కొన్ని అధికారులు తీర్చగలే సమస్యలు అయి ఉంటాయి. అన్ని సమస్యల్ని పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు తీర్చగలిగి ఉండవు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఈ సమస్యను పరిష్కరించగలరు, దీనికి ఎవరు ముఖ్య కారకులు అని దాన్ని పరిశీలించి నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు కార్యకర్తలను వెంబడించి కార్యకర్తలు ముఖ్యంగా ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పినాడు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో రెవెన్యూ సమస్యలు, భూ తగాదాలు, ఇట్లాంటివి కొన్ని సమస్యలు అయితే కార్యకర్తలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్యలు కొన్ని పెండింగ్ లో ఉండటం వల్ల కొంతమంది అసంతృప్తికి లోనైనారు. ఈ నాయకుల మీద కూడా కొద్దిగా అసంతృప్తి వచ్చింది. దీన్ని వెంటనే మంత్రి లోకేష్ గమనించి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న సమస్య అయినా కూడా చిన్నది పెద్దది అనేది కాదు, సమస్య అనేది ప్రజలకైనా కార్యకర్తలకైనా ఏ విధంగా వచ్చినా కూడా దాన్ని ఖచ్చితంగా మనం నాయకులుగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. ఈ సమస్యలు రాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ఇంకోటి కూడా చెప్పినాడు, ఏదైనా సమస్య ఉంటే నాయకులైనా కార్యకర్తలైనా కూడా పార్టీ దృష్టికి, అధిష్టానం దృష్టికి తీసుకొని రావాలి. వాళ్ళకి సమస్య పరిష్కారం కాలేదని చెప్పి వాళ్ళ ఇంట్లో అలిగి కూర్చోకూడదని కూడా ఒక ప్రేమపూర్వకమైన మనవి కూడా చేసినాడు. గగన, రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.